చాలామంది ఎల్డర్స్ పెయిన్ని ఓపెన్గా షేర్ చేయరు. ఫ్యామిలీకి బర్డెన్ అవ్వకూడదు అనే థాట్, నా ప్రాబ్లమ్స్ చెప్పినా ఎవరికి టైం ఉండదు అనే ఫీలింగ్, నేను స్ట్రాంగ్గా ఉండాలి అనే హ్యాబిట్. స్మైల్ చేస్తారు, నార్మల్గా బిహేవ్ చేస్తారు, కానీ వాళ్ళ హార్ట్లో కొన్ని సైలెంట్ పెయిన్స్ ఉంటాయి. నేను ఎమోషనల్ వెల్నెస్ సెషన్స్లో చాలా ఎల్డర్స్తో మాట్లాడినప్పుడు 3 కామన్ ఫీలింగ్స్ని చూశాను. ఫస్ట్ పెయిన్, నేను ఫ్యామిలీకి బర్డెన్ అయిపోతున్నానా అనే భయం. హెల్ప్ అడిగితే డిస్టర్బ్ చేస్తున్నానా అనిపిస్తుంది. సెకండ్, నా టైం అయిపోయింది, నేను అవుట్డేటెడ్ అయిపోయాను అనే ఫీలింగ్. టెక్నాలజీ ఫాస్ట్గా మారిపోతుంది కాబట్టి కొన్నిసార్లు వాళ్ళు సైడ్ అయిన ఫీలింగ్ వస్తుంది. థర్డ్ పెయిన్, ఎమోషనల్ సపోర్ట్ ల్యాక్ అవ్వడం వల్ల ఇంట్లో అందరూ బిజీగా ఉంటున్నారు, కానీ వాళ్ళ మనసులో ఉన్న మాటలు ఎవరూ వినడం జరగదు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. మీ ఏజ్ వీక్నెస్ కాదు, విజ్డమ్ స్టేజ్. మీ ఎక్స్పీరియన్స్, మీ స్టోరీస్ ఫ్యామిలీకి చాలా వాల్యుబుల్. అందుకే ఎమోషనల్ వెల్నెస్ కోచింగ్లో నేను ఎల్డర్స్కి సెల్ఫ్ వర్త్ మళ్ళీ బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తాను. లైఫ్ 60 తర్వాత స్లో కాదు, లైఫ్ ఇంకా మీనింగ్ఫుల్గా మార్చుకునే స్టేజ్. ఈ 3 ఫీలింగ్స్లో ఏదైనా మీ లైఫ్లో ఉంటే, ఇంకా ఎల్డర్స్ ఎమోషనల్ వెల్నెస్ గురించి సింపుల్ టెక్నిక్స్ తెలుసుకోవాలి అంటే నన్ను ఫాలో అవ్వండి. మీ లైఫ్లో పీస్, రెస్పెక్ట్ అండ్ ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఉండడానికి నేను మీకు సపోర్ట్ చేస్తాను. నమస్తే.